ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో ఒకటి ట్రై చేయండి. నేను అదే చేస్తున్నాను కదా. అల్లుడు అయిందా? పూజకు టైం అవుతుంది, త్వరగా రావాలి. కనక మహాలక్ష్మి, మీ నాన్నగారు ఆగేలా లేరు. ఒక పని చేస్తావా? ఏంటి? అదేదో నువ్వే కట్టేయచ్చు కదా. నేనా? పర్వాలేదు, నేనే ఇప్పుడు సిగ్గుపడట్లేదు. అయినా నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? సరే దా, వచ్చి కట్టేసి. తప్పదా? ఆ పెద్ద ఆవిడ ఆచారం గ్రాచారం అంటూ ఏవేవో చెప్తోంది కదా. ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసమైనా చేయక తప్పదు. ఏయ్, కాకపోతే మాత్రం ఒకటే ఒక కండిషన్. ఏంటది? నువ్వు కళ్ళు మూసుకునే కట్టాలి. కళ్ళు మూసుకున్నా? కళ్ళు మూసుకుని ఎలా కట్టాలి? అదంతా నాకు తెలీదు. లేదంటే నేను అసలు పంచే కట్టుకోను. ఆ తర్వాత మీ నాన్న ఫీల్ అవుతారు. వద్దులేండి, ఏదోలా నేనే కడతానులేండి. ఏమైంది? నాకు కొంచెం అక్కడ కితకితలు ఉన్నాయి, ప్లీజ్ చూసుకొని కట్టవా? ఏంటి, ఇప్పటిదాకా ఇంకా కితకితలు పోలేదా మీకు? అబ్బా, ఇలా అయితే కట్టడం కుదరదు. కితకితలు ఉన్నాయి. అల్లుడు అయిందా? మావయ్య, అవుతుంది మావయ్య, అవుతుంది. కనక మహాలక్ష్మి, త్వరగా కాని కనక మహాలక్ష్మి. ఇదిగో, నువ్వేం ప్రయోగాలు నమ్మించేకు, త్వరగా కట్టేసి. సరే, ఎలాగోలా ట్రై చేస్తాను. కనక మహాలక్ష్మి, నీకు నిజంగా పంచగట్టడం వచ్చా? మీరు కదలకుండా కుదురుగా ఉండండి, అప్పుడు కడతా. సరే, ట్రై చేస్తాను. అయిపోయింది, కదలకండి. అల్లుడు అల్లుడు గారు, అదిరిపోయిందనుకోండి. రండి, పూజ మొదలు పెడదాం. రండి. ఇలా నుంచోండి అల్లుడు గారు. కూర్చోండి అల్లుడు గారు. అల్లుడు గారు, మీ చేత్తో అమ్మాయికి కుంకుమ బొట్టు నుదుటను పెట్టండి. అల్లుడు గారు, పాపిట్లో కూడా బొట్టు పెట్టండి.
మనవడా. భర్త భార్య పాపిట్లో బొట్టు పెట్టడం మన సాంప్రదాయం. అది చేయడానికి ఇంతలా ఆలోచిస్తున్నావెందుకు? ఇంకా ఆలోచిస్తారేంటి అల్లుడు గారు? అమ్మాయికి బొట్టు పెట్టండి. కనకం, ఆ బొట్టుకున్న విలువేంటో నీకు తెలుసా? అది నీ మాంగళ్యానికి నిదర్శనం. ప్రతిరోజు నీ భర్త చేత ఇలాగే పాపిట్లో బొట్టు పెట్టించుకో. నీ భర్త కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. అప్పుడే భార్యాభర్తల బంధం 10 కాలాల పాటు పవిత్రంగా, పటిష్టంగా, చల్లగా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.